అందరూ బాగున్నారా? ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడింది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్న ఆ సకల చరాచర సృష్టిని సృష్టించిన భగవానుడి అనుగ్రహంలో ఉంది. ఆ అనుగ్రహం యొక్క రూపమే మనకు ధన్వంతరి రూపంలో ప్రకటితమైంది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి, ఐరావతము, అమృతము ఇత్యాది వచ్చినప్పుడు ఆ ధన్వంతరి మహాశయుడు కూడా వచ్చాడు. అతను సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపమే, కానీ అన్యము కాదు. అటువంటి ధన్వంతరిని మనం ప్రార్థించుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం చక్కబెట్టుకోవడం మనకి ఎంతైనా అవసరం. అది మనకే కాదు, డాక్టర్లు, భగవద్దూతలు వాళ్ళు మనకు సేవను అందిస్తారు. మనల్ని క్రిటికల్ కండిషన్స్ నుంచి కూడా బయటికి తెస్తారు. వాళ్ళకు కూడా వాళ్ళు మనుషులే కదా. అందరూ ఈ ధన్వంతరి శ్లోకాన్ని స్మరించి వాళ్ళు చేయవలసిన పనులు చేస్తే, వాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ ధన్వంతరి రూపుడైన ఆ మహావిష్ణువు మనల్ని ఎల్లవేళలా అనుగ్రహిస్తాడు. మనం అంటే ఈ ధన్వంతరి మహామంత్రం చదివితే మనం పోమా అంటే పోతాం, సునాయాసంగా అనాయాసంగా పోతాం, ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉంటాం. అందుకని ఈరోజు మనము ధన్వంతరి మహామంత్రాన్ని చదువుకుందామా? సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే శ్రీ ధన్వంతరి మహామంత్రం. ఇది తిరుమలలో కూడా వాళ్ళు నిత్యం పారాయణ చేస్తూ ఉంటారు. అచ్యుత, అనంత, గోవింద, ఈ 3 నామాలు చాలా విశేషమైన నామాలండి. అవి అనుకున్నా చాలు. అచ్యుత, అనంత, గోవింద, విష్ణు, నారాయణామృత, రోగాన్మే నాశయాశేషాన్, ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం, దీర్ఘం, ఆయుష్యం, బలం, తేజో, ధియం, శ్రియం స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరే ఇమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే, అనారోగ్యం న తేషాం స్యాత్, సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ధన్వంతరయే, అమృతకలశహస్తాయ, వజ్రజలౌకహస్తాయ, సర్వామయ వినాశనాయ, త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. ఈ మంత్రం చదువుకోవడానికి మనకి 2-3 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి. చాలా శ్రద్ధగా మనం ఉపాసిస్తే మనకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా కర్మబంధాల నుంచి, ప్రారంధ కర్మను అనుసరించి మనకు వచ్చే రోగాలు అవివి కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన వాటి నుంచి విముక్తుల్ని చేస్తుంది. అంటే మన గొడ్డలతో పోయేదాన్ని గోటితో చేసి పోయేలాగా ఆ స్వామి అనుగ్రహం వల్ల మనకు అనాయాసంగా అలాంటి అనుగ్రహంతో మనకి చిన్నిగా పెద్ద బాధలు లేకుండా తొలగించబడుతుంది, ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అనంతరం ఆ కేశవుడి సన్నిధిలో ఐక్యం చేసుకుంటుంది. మరి జాగ్రత్తగా చదువుకుంటే ఎవరికైనా మంచిది, జనవాళికి అది ఇవ్వాలనే తపనతోనే ఈరోజు నేను ఈ వీడియోని చేశాను.